హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి తెలుగు ఫ్రెండ్స్, తెలుగు కంటెంట్ ఏపీడిఎస్సి అలాగే ఇతర పోటీ పరీక్షలకు కూడా అవసరమేది. సో ఆల్రెడీ గత వీడియోలో మనం థర్డ్ ఫోర్త్ అయితే చెప్పడం జరిగింది. అలాగే అందులో కూడా లోయర్ క్లాస్ కనుక పెద్దగా గ్రామర్ పాయింట్స్ అయితే ఎక్కువగా రాలేదు. ఇక్కడ నుంచి అయితే మనకు 5, 6, 7, 8, 8th క్లాస్ వరకు కూడా పూర్తిగా గ్రామర్ పాయింట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్స్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, థర్డ్ టాపిక్ 5వ తరగతి నూతన తెలుగు వాచకం. ముందే చెప్పాం, మనము 2 కూడా కవర్ చేస్తున్నాం. సో ఓల్డ్ టెక్స్ట్ బుక్ సంబంధించి అయితే పాఠ్యాంశాలు అయితే అవసరం లేదు, కానీ అందులో గ్రామర్ పాయింట్ యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. అందుకని అవి కూడా చెప్పడం జరుగుతుంది. సో నూతన తెలుగు వాచకం చూడండి. 5వ తరగతి రాయప్రోలు సుబ్బారావు గారికి అభినయ నన్నయ్య, నవ్య కవిత పితామణి అని బిరుదులు ఉన్నాయంటండి. ఈయన యొక్క రచన చూడండి. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, వనమాల రాయప్రోలు సుబ్బారావు యొక్క రచనలు అండి. ఈయన యొక్క రచనలు ఎలా గుర్తుపెట్టవచ్చు అంటే అన్ని లేడీస్ పేర్లే ఉంటాయి చూడండి. తృణకంకణం, స్నేహలత, స్వప్న, కష్టకమల, వనమాల అలా గుర్తుపెట్టుకోవచ్చు అండి రాయప్రోలు సుబ్బారావు. ఈయన మొదట పాఠ్యాంశం రచించారు 5వ తరగతిలో, చెప్తాం అది. నెక్స్ట్ చూడండి, భారత ప్రభుత్వం సుబ్బారావు గారిని పద్మభూషణ్ బిరుదుతో సత్కరించిందంటండి రాయప్రోలు సుబ్బారావు. ఏ దేశమేగిన ఇందికాలిన గేయాన్ని రాయప్రోలు సుబ్బారావు గారు రచించారంటండి. ఈయన 1893 సెప్టెంబర్ 11వ తేదీన చికాగోలో కొలంబస్ హాలులో సర్వమత సభలో స్వామి వివేకానంద చక్కని ఉపన్యాసం ఇచ్చారంటండి. స్వామి వివేకానంద ఎప్పుడు ఇచ్చారంటే 1893 సెప్టెంబర్ 11వ తేదీ చికాగో అండి. ఇది మన జీకే పరం కూడా యూజ్ అవుతుంది ఈ బిట్టు. నెక్స్ట్ చూడండి, ప్రార్థనలు కర్మకలాపాలు చిత్తశుద్ధికి పనికి వస్తాయి. విగ్రహారాధన ధ్యానానికి ఉపయోగపడుతుంది. భగవంతుని దర్శనం లభించాలంటే ముందుగా మనలోని అహంకారం నశించాలని చెప్పింది ఎవరంటే వివేకానందుడు అండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సాయం ఒక డాష్ అంటున్నాడండి. సాయం అనేది ఒక అనువాద కథ అంటండి. ఇది కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఉంటుంది. జాక్ కోప్ దక్షిణాఫ్రికాకు చెందిన కవి, కథకుడు మరియు నవల రచయితుడండి. నవల రచయిత. అమ్మ అటు చూడు, ఆ పిచ్చుక తీగలు ఇరుక్కుపోయింది అని చెప్పింది ఎవరంటే రవి అండి. ఇదంతా కూడా పాఠ్యాంశంలో వస్తుంది. ఒకసారి టెక్స్ట్ బుక్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు బిట్స్ రూపంలో ఇచ్చాడు కనుక ఇవి ఒకసారి చూసి మళ్ళీ ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా తెలుగుకి సంబంధించి అయితే ఇంకా ఏమి పోవు బిట్స్. చూడండి, సాయం పాఠంలో ఇతివృత్తం ఏంటి అడిగాడండి. సాయం పాఠంలో ఇతివృత్తం పరోపకారం అండి, బోతదయ్య. ఓకేనా? నెక్స్ట్ చూడండి, తన దేహాన్ని కోసి ఇచ్చి పావురాన్ని కాపాడిన చక్రవర్తి ఎవరండి? చిబ్ చక్రవర్తి అండి. ఇది 1 or 2 times బిట్ వచ్చిందండి టెట్లలో. నెక్స్ట్, బాపూజీ మీరు మట్టిలో మాణిక్యాలు వెలుగు తీయగలరు, అందువలనే మీరు మహాత్ములు, మీ భావాన్ని అందుకోలేక నన్ను మన్నించండి అని బాపూజీ పాదాలను సృష్టించిన వారు ఎవరంటే మహాదేవజీ అండి. ఎవరు? మహాదేవజీ. కరుణశ్రీ పిల్లల కోసం తెలుగు బాల శతకం రచించారండి. ఇది ఆల్రెడీ మనం 3rd వచ్చింది, 4th వచ్చింది, ఇది 5th కూడా ఉంది. కరుణశ్రీ, ఉదయశ్రీ చెప్పాం కదా, అవి తెలుగు బాల శతకం, జంధ్యాల పాపయ్య శాస్త్రి. నెక్స్ట్, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కరుణశ్రీగా ప్రసిద్ధులండి, మనకు ఆల్రెడీ తెచ్చేది తెలుసు. నెక్స్ట్, జమదగ్ని అనే కలం పేరుతో చిరుకుపల్లి జమదగ్ని గారు రచనలు చేశారండి. ఇది ఇంపార్టెంట్. జమదగ్ని పేరులోనే ఉంది, జమదగ్ని శర్మ గారు. ఈయన చిరుకుపల్లి అనే పేరుతో రచనలు చేశారండి, జమదగ్ని అనే కలం పేరుతో. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా జమదగ్ని గారు కథలను రాశారు. కొండవాగు పాఠ్యాంశం అండి. ఇది లేఖ ప్రక్రియలో ఉంది, ఇది కూడా టెట్లో వచ్చిందండి. ఒకసారి మీరు గమనిస్తే ఇక్కడ అన్ని పాఠ్యాంశాలు ఇక్కడ ఇవ్వట్లేదండి. తెలుగు అకాడమీ కంటెంట్లో చూడండి, కొన్ని ఇచ్చాడు. ఆ కొన్ని కూడా మనకు ఆల్రెడీ టెట్లో వచ్చాయండి కదా. టెట్లో ప్రశ్న పత్రాలు చూస్తే ఇక్కడ మనం చెప్పే అన్నీ కూడా వచ్చాయి. సో అంటే అది ఏ విధంగా ప్రశ్న పత్రం తయారు చేస్తారని ఒకసారి ఆలోచించుకోవచ్చు. సో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ దాటి అయితే బిట్స్ పోవు. సో అన్ని పాఠ్యాంశాలు ఇక్కడ ఇవ్వట్లేదు, కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే అవే ఇస్తున్నారు, వాళ్ళు కూడా అవే ప్రింట్ చేశారు. చూడండి, చూడాలనుకోవాలి కానీ ప్రకృతిలో ప్రతి దృశ్యం అందమైనదే, వినాలనుకోవాలి కానీ ప్రకృతిలో ప్రతి శబ్దం అద్భుతమైనదే. ఈ వాక్యాలు ఏ పాఠ్యాంశంలో ఉంది? కొండవాగు పాఠ్యాంశం ఉందండి. ఓకే, ఈ కొండవాగు పాఠ్యాంశం ఏ ప్రక్రియ అంటే లేఖ ప్రక్రియ అండి. జనని జనకుల గొలుచుట తనయుగులకు ముఖ్యమైన ధర్మము జనని పద్య పాదాలను ఎవరు రచించారంటే శ్రీనాథుడు రచించారండి. ఇది కూడా 1 or 2 times వచ్చినట్టు ఉందండి బిట్టు 2023-24 సెట్ పేపర్లో. నెక్స్ట్ చూడండి, ఏడిది కామేశ్వరరావు రేడియో అన్నయ్యగా ప్రసిద్ధులండి. ఇది కూడా వచ్చిందండి. ఎందుకంటే ఒక టెట్ ఎగ్జామ్ జరుగుతుంది, 19 నుంచి 20 సెషన్లు ఉంటాయండి. సో ఆ విధంగా ఏదో ఒక సెషన్లో అయితే ఈ బిట్స్ కవర్ అయ్యాయి. అందుకని మనకి ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంటుంది బిట్లు చదివేటప్పుడు. నెక్స్ట్ చూడండి, రాష్ట్ర గీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర మొదలైనవి ఏడు కామేశ్వరరావు గారి రచనలు అంటండి. రాష్ట్ర గీతం, జైలు రోజులు, ఇండోనేషియా. నెక్స్ట్, పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది బోయి విమాన్ గారి స్వీయ చరిత్ర అండి, ఇంపార్టెంట్ ఇది. గుడిసెలు కాలిపోతాను, ఇది కూడా ఆయిందే. నెక్స్ట్, మధుగీత,
ఇలాంటి ఖండకావ్యాలు బోయి భీమన రచనలు అండి. ఇక్కడ ఏమంటాడండి, కింది వాటిలో బోయి భీమన గారి ఖండకావ్యాలు అడుగుతాడండి, లేదంటే స్వీయ రచన ఏదైనా అడుగుతాడండి. ఓకేనా. నెక్స్ట్ జై గీతంలో అంబేద్కర్ దేశానికి చేసిన సేవల్ని కొనియాడాడు. రాజుగారు అడిగిన చిక్కు ప్రశ్నను విడమార్చి జవాబు చెప్పింది ఎవరు? వెన్నెల అండి. ఇది కూడా కంటెంట్ టెక్స్ట్ బుక్ పాఠ్యాంశంలో పెట్టింది. 90 ఆమడలను వెళ్ళి తోలుబొమ్మలు ఆడాలని చూడాలనేది ఏంటంటే ప్రాచీన నానుడు అండి. ఇది కూడా వచ్చిందండి టెట్లో. వీటి కూడా ప్రాచీన నానుడి జాతీయమా అని అడిగాడండి అప్పుడు. 90 ఆమడాలైనా వెళ్ళి తోలుబొమ్మలు ఆడాలనేది. నెక్స్ట్ మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన ఆర్య కులస్తుల నుంచి తోలుబొమ్మలాట ఇతర కులస్తులకు నేర్చుకున్నారండి. ఆర్య కులస్తులు తోలుబొమ్మలు 1 అడుగు నుంచి 4-5 అడుగులు ఎత్తు వరకు తయారు చేసుకుంటారండి. తోలుబొమ్మలు అనేవి 1 అడుగు నుంచి 4-5 అడుగులు ఎత్తు వరకు కూర్చుకుంటారు. జుట్టుపోలుగాడు, కేతుగాడు, బంగారక్క లాంటి పాత్రలు ఎక్కడ కనిపిస్తాయి అంటే తోలుబొమ్మలాటలో కనిపిస్తాయి అంటే మనకి. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. తప్పెడి గుండ్లు అనేవి ఉత్తరాంధ్రలో ఎక్కువగా కనిపిస్తుంది. సో తప్పెడి గుండ్లు అనేవి ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఉత్తరాంధ్రలో మనకు కనిపించే కోలాటం అండి. ఇది ఒక ఇలాంటిది. కోలాటం నృత్యంలో సుమారు 16 నుంచి 40 మంది వరకు పాల్గొంటారు. రోట్లో తోలదూర్చి రోకట పోటుకు విరిచినట్లు అనేది ఏంటి అంటాడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ టైప్స్ అయితే వస్తాయండి. సామెత జాతీయమని అడుగుతాడు. సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యకళకు మూల పురుషుడు అండి. ఎవరంటే సిద్ధేంద్ర యోగి అనేవాడు. ఇక్కడ చూడండి జీకే పరం కూడా చాలా బిట్స్ కవర్ అవుతాయండి తెలుగు కంటెంట్లో. సిద్ధేంద్ర యోగి రచించిన భామా కలాపం తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం అండి. సో చూడండి తెలుగులో మొట్టమొదటి నృత్య నాటకం ఏది అంటే భామా కలాపం. ఇది ఇక్కడ తెలుగు కంటెంట్లో అడగవచ్చు, జీకేలో లేదా కరెంట్ అఫైర్స్లో కూడా అడగవచ్చు అండి. నెక్స్ట్ రాయలసీమ సౌందర్యాన్ని విషాదాన్ని సమంగా చిత్రించిన రచన పెన్నేటి పాట అండి. ఈ పెన్నేటి పాట రచించిన విద్వాన్ విషయం అండి. ఇది కూడా ఈ బిట్ అయితే వచ్చిందండి, గత ప్రశ్న పత్రంలో ఉంటుంది బిట్టు. నెక్స్ట్ చూడండి. మీ మాటలు చాలా తికమకగా ఉన్నాయి, ఈ మడుగు మహాసముద్రం వలె ఉంది, అనవసరంగా భయపడుతున్నారు కాబట్టి మనం ఇక్కడ నుండి కదలడం మంచిది అన్నది ఎవరంటే దీర్ఘసుతుడు అండి. ఇది గత ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 10th క్లాస్లో కనిపిస్తుంది ఈ లెసన్. మనకి ఇక్కడ ఇప్పుడు 5th క్లాస్లో ఇచ్చాడు. అనుభవాలు జ్ఞాపకాలు అనేది ఎవరి రచన అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఆయన యొక్క స్వీయ రచన అండి. ఇది కూడా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి యొక్క స్వీయ చరిత్ర ఏదంటే అనుభవాలు జ్ఞాపకాలండి. నెక్స్ట్ బిట్ చూడండి. ఆత్మబలి రక్షాబంధనం నవలలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించారు. ఇది కూడా ఈయన యొక్క రచనలే. చెంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కినేని గీడు చేయరాదు ఈ పదపంక్తుములు ఎవరివి లేదా ఎవరు రచించారంటారండి. వేమన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. పురుషులను బోధించే పదాలు మహత్తులు అంటారండి. ఇది గ్రామర్ పాయింట్ అండి. తక్కినవి అమత్తులు అండి. ఇక్కడ కన్ఫ్యూజ్ చేయొచ్చు. పురుషులు బోధించే పదాలు మహత్తులు, అమత్తులు మహిళలు అనుకుంటారండి. కాదండి, అమత్తులు అనేవి తక్కినవి మిగతా అన్నీ కూడా అమత్తుల కింద వస్తాయి. నెక్స్ట్ చూడండి. వాక్య నిర్మాణంలో స్త్రీలను సంబోధించే పదాల ఏకవచనంలో అమత్తులలోను, బహువచనంలో మహత్తుల్లోనూ చేరుతాయి అంటండి. సో అంటే ఓన్లీ లేడీసే కాదు, మిగతా ఇంకొంటాయి కదా, అవన్నీ కూడా కలిపి అమత్తుల కింద చెప్పవచ్చు మనము. స్త్రీలను బోధించే పదాలను విడిగా చెప్పాలంటే మహతి వాచకాలు అంటారండి. ఇది ఇంపార్టెంట్. ఓన్లీ స్త్రీలను బోధించాలంటే మహతి వాచకాలండి. ఓన్లీ పురుషులను బోధించాలంటే మహత్తులండి. మిగతా అవన్నీ కూడా అమత్తుల కింద మనం చెప్పవచ్చు అండి. అవి కూడా ఏకవచనంలో. ఓకేనా. నెక్స్ట్ తొలి తెలుగు శాసనం అండి కల్లమల్ల శాసనం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. తొలి తెలుగు శాసనం కల్లమల్ల శాసనం. తెలుగులో మొదటిసారి శాసనాలు వేసిన వారు ఎవరంటే చోళులండి. ఇదంతా కూడా కంటెంట్ బిట్సే. భారతదేశంలో తొలితరం మానవ శాస్త్రవేత్తలు గిడుగు వెంకట రమణమూర్తి గారు ఒకరిగా ప్రసిద్ధి చెందారండి. ఈయన బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత విశక్కుల భాషా భేజనం ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలేనండి. ఈయన సవర భాషకు ఆద్యులండి రామమూర్తి గారు. నెక్స్ట్ చూడండి. గ్రాంధిక భాష అండి. గ్రాంధిక భాష స్థానంలో ప్రజలు వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు గిరిగి రామమూర్తి అండి. ఈయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మనము తెలుగు భాష దినోత్సవం మనం జరుపుకుంటాం. నెక్స్ట్ చూడండి. ఇటుకల పండుగ అండి. ఇది విశాఖ విజయనగరం జిల్లాలో గిరిజనులు జరుపుకుంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటుకల పండుగ అనేది విశాఖ విజయనగరం ఏజెన్సీ అక్కడ జరుపుకుంటారండి. ఇది డైడే మామూలే అడతోరన్ పాయితయే అనేది సవర భాష అండి. చెప్పాం కదా సవర భాష గిరిగి రామమూర్తి గారు దానికి ఆద్యులండి. ఆ భాషను డెవలప్ చేసింది. నెక్స్ట్ చందమామ అండి. చిక్కని తేనె తేవే అనేది తెలుగు భాష అని చెప్పారండి. క్రైస్తవులు అతిపెద్ద పండుగ వచ్చి క్రిస్మస్ అండి. దీనిని ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 జరుపుకుంటారు. సావిత్రిబాయి పూలే మొదటి మహిళా ఉపాధ్యాయుని అంటండి. సరోజిని నాయుడు భారత కోకిల. ఇది ఆల్రెడీ బిట్టు ఇంగ్లీష్లో మనకు వచ్చిందండి. నెక్స్ట్ చూడండి. ఆతుకూరు మొల్ల అండి. తెలుగులో రామాయణం రచించిన తొలి కవయిత్రి అండి. తెలుగులో రామాయణం రచించిన తొలి కవయిత్రి అండి ఆతుకూరు మొల్ల. నెక్స్ట్ తరిగొండ వేంగమాంబ అండి. తరిగొండ వేంగమాంబ యక్షగాన రచనలో ప్రసిద్ధులు ఈవిడ. అష్టగంటలండి. అష్టగంటలు అనే పేరుతో 8 మంది రాతగాళ్ళు నియమించి తన గ్రంథాలకు ప్రతులు రాయించిన గొప్ప కవిత్రి ఎవరంటే తరిగొండ వేంగమాంబ. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవిడ యక్షగాన రచనలో
సిద్ధవస్త్రాలంటండి. అయితే వేంగమాంబ ప్రతిరోజు ఎవరికి హారతి ఇచ్చేదంటే శ్రీనివాసుడు ముత్యాల హారతి ఇచ్చేదండి శ్రీనివాసుడికి. తాళ్ళపాక వారి లాలి తరిగొండ హారతి అనేది నానులో ఉందండి. అంటే తాళ్ళపాక వారు ఆయన యొక్క రచనలు ఉంటాయి కదా, అన్నమయ్య కీర్తనలు అంటాం కదా, అవి లాలి పాటలా ఉంటే తరిగొండమ్మ హారతి, ఆవిడ హారతి అనేది ముత్యాల హారతి ఇచ్చింది కదా, అలా నానుడి అనేది వచ్చిందండి. నెక్స్ట్ సుజన రంజని సమాజం అనే సేవా సంస్థను స్థాపించింది ఎవరంటే పొనక కనకమ్మ అండి. ఇది ఇంపార్టెంట్, పొనక కనకమ్మ. చెందూరు రత్నమ్మ మహిళా పారిశ్రామిక సంఘం ఏర్పాటు చేశారంటే ఎవరంటే చెందూరు రత్నమ్మ. ఇవన్నీ కూడా డైరెక్ట్ టెక్స్ట్ బుక్లో పాఠ్యాంశాలు చూసుకుంటే బిట్లన్నీ కనిపిస్తాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎక్కడ బయట అయితే కాదు. నెక్స్ట్ కళ్ళు మానండోయ్ బాబు అంటూ ఎలుగెత్తి చాటిన వారు శ్రీమతి జయంతి సూరమ్మ అంటండి. క్రియా సహిత వాక్యంలో ఒక సమాపక క్రియ ఉంటుంది. ఓకేనా, క్రియా సహిత వాక్యంలో ఒక సమాపక క్రియ ఉంటుంది. క్రియా రహిత వాక్యంలో క్రియాపదం అనేది ఉండదండి. ఇది గ్రామర్ చెప్పేటప్పుడు మనం అక్కడ చెప్దాం నీట్గా. చూడండి, ఒక వాక్యంలో ఒక సమాపక క్రియ, ఒకటి లేదా అంతకు మించి అసమాపక క్రియలు ఉంటే అది సంక్లిష్ట వాక్యం అంటారండి. చూడండి, బాగా గమనించండి. ఒక వాక్యంలో ఒక సమాపక క్రియ అంటే పూర్తి అయిపోయిన వాక్యం క్రియ ఉండాలి, పని ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే అది సంక్లిష్ట వాక్యం. ఫర్ ఎగ్జాంపుల్, నేను భోజనం చేసి టీవీ చూసి నిద్రపోయాను అనేది ఏ వాక్యం అవుతుందంటే సంక్లిష్ట వాక్యం అవుతుంది. ఎందుకంటే నేను భోజనం చేసి అక్కడ ఒక అసమాపక క్రియ, టీవీ చూసి అక్కడ అసమాపక క్రియ, నిద్రపోయాను అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సమాపక క్రియ, అది సంక్లిష్ట వాక్యం అవుతుందండి. నెక్స్ట్ చూడండి, ఒక వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే అది సంయుక్త వాక్యం అవుతుందండి. అంటే నేను స్కూల్కి వచ్చాను, పుస్తకం చదివాను, అదే సంయుక్త వాక్యం అవుతుందండి. ఎందుకంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటాయండి. ఓకేనా. నెక్స్ట్, తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అనేది కూడా సామెతేనండి. నన్నయ్య 11వ శతాబ్దపు కవి అండి. ఇతనికి ఆది కవి, వాగన శాసనం అనే బిరుదులు ఉన్నాయి నన్నయ్యకు. నన్నయ్య ఆది సభా పర్వాలను, అరణ్య పర్వంలో 142 పద్యం, శారదా రాత్రుల వరకు రచించారండి. ఇక్కడ డైరెక్ట్గా పిన్ టు పిన్ ఇచ్చాడండి, గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా అయితే నన్నయ్య ఆది సభా అరణ్య పర్వాలు రచించారంట. బట్ నన్నయ్య ఆది సభా పర్వాలతో అరణ్య పర్వంలో 142 పద్యం వరకు, అది కూడా శారదా రాత్రులు అనే దాని వరకు రచించారంటండి. తిక్కన నెక్స్ట్ నాకు తెలుసుగా, నన్నయ్య తిక్కన ఎర్రన మహాభారత కృతులు. తిక్కన 11వ శతాబ్దం కవి అండి. ఈయన మహాభారతంలో 15 పర్వాలు రచించారండి. తిక్కనకు కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రులు అని బిరుదులు ఉన్నాయి. నిర్వచూత్ర రామాయణం ఎవరిదంటే ఈయనని తిక్కన రచించారు. ఎర్రన నెక్స్ట్ అండి, ఎర్రన 14వ శతాబ్దం, హరివంశం, నృసింహ పురాణం ఎర్రన రచనలు. ఈ మూడు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎర్రనకు ప్రబంధ పరమేశ్వరుడు, సింబుదర్శ అని బిరుదులు ఉన్నాయి. మ్యాక్సిమం ఈ ముగ్గురు నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. మహాభారతంలో ఎర్రన అరణ్య పర్వశేషం రచించాడంటే ఇక్కడ అరణ్య పర్వం ఉంది కదండి, 142 పద్యం ఉంది కదా శారదరాతులు, ఆ రిమైనింగ్ అనేది ఎర్రన రచించారంటండి. నెక్స్ట్ అండి, మంచి బహుమతి సంభాషణ ప్రక్రియలో ఉందండి. ఈ మంచి బహుమతి అంటే లెసన్ అండి, లెసన్ పేరు ఇది. ఈ లెసన్ పేరు ఈ మంచి బహుమతి పాఠ్యాంశం ఏ ప్రక్రియలో ఉంది అంటాడండి, సంభాషణ ప్రక్రియలో ఉంది. నెక్స్ట్, ది కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే పుస్తకం తనని అహింస వైపు నడిపించిందని గాంధీజీ పేర్కొన్నారండి, గుర్తుపెట్టుకోవాలి. తనకు పుస్తకాలే శాశ్వత స్నేహితులని డాక్టర్ అబ్దుల్ కలాం గారు అన్నారండి. అంబేద్కర్ 32 పుస్తకాలు రచించారు. ఏంటంటే 32. 1940లో జాన్ గుటెన్బర్గ్ అత్యంతరాన్ని కనిపెట్టాడు. లింగవచన విభక్తులు లేని పదాలను అవ్యయాలు అంటారండి. లింగవచన విభక్తులు అంటే డూ, మూవులు ఉన్నాయి కదండి, అవి కాకుండా ఉన్నవి అవ్యయాలు అంటారండి. అవ్యయాలు ఇంకేం కాదు, నిన్ను, నన్ను ఉంటాయి కదా, అవ్యానండి. వాటిని అవ్యయాలు లేదా నకారమైన గుర్తుపెట్టుకోవచ్చు అండి నీట్గా అవ్యయాలంటే. నెక్స్ట్ చూడండి, తనువు రక్తంబు జీవంబు దారవోసి ఋషి వతంశంసులు పెక్కి వెలుండ్లు తపము అనే పద్య పంక్తులను ఎవరు రచించారని నాలం కృష్ణారావు గారు. ఇవన్నీ కూడా పాఠ్యాంశం చివర ఇలాంటివన్నీ కనిపిస్తాయండి ప్రతి పాఠ్యాంశం చివర. వాటిలో ఇంపార్టెంట్ ఏవైతే మనకి ఇక్కడ ఇచ్చాడండి వాడు. నెక్స్ట్, నాయన పూర్వం పద్యం చెబితే బంగారం వెండి ఇచ్చేవారు, ఇప్పుడు పకోడి అయినా ఇచ్చేవాళ్ళు లేరు అని పకోడి మీద పద్యం చెప్పిన కవి అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహ అండి. నెక్స్ట్, గయ్యాల గంగమ్మ, పెండ్లి కొడుకు ధరలో కనకమ్మ, పంతులకంతా, గొట్టాలమ్మ మొదలైన రచనలు ఎవరు అంటే చిలకమర్తి రచనలు అండి. అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ చిలకమర్తి రచనలు. నెక్స్ట్, గయోపాఖ్యానం అండి. అలాగే కీచకవధ నాటకాలను కూడా ఎవరు రచించారంటే చిలకమర్తి రచనలు ఆయన రచించారండి. చిలకమర్తి గారి రచనలు కీచకవధ, గయోపాఖ్యానం, గయ్యాల గంగమ్మ, పెండ్లి కొడుకు ధరలో కనకమ్మ, పంతులకింత, గొట్టాలమ్మ, అలాగే ఈ పకోడి మీద పద్యం అన్నీ కూడా ఆయన యొక్క రచనలే. అలా గుర్తుపెట్టి నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి, రామచంద్ర విజయం, గణపతి లాంటి నవలను కూడా చిలకమర్తి లక్ష్మీ నరసింహ గారు రచించారండి. ఓకేనా. సో ఇక్కడ వరకు మొత్తం మనం కంటెంట్ చూసాం. ఇంత తగ్గంచి మళ్ళీ ఇక్కడ బిట్స్ కూడా ఇచ్చాడండి, అంటే ఆబ్జెక్టివ్ బిట్స్ ఇచ్చారు, అది చూద్దాం. వచ్చి ప్రశ్నలు. ఫస్ట్ బిట్టు, అభినవ నన్నయ్య బిరుదుగల కవి ఎవరు అన్నాడండి. ఎవరండి? ఆప్షన్ 3 అండి, రాయపూడి సుబ్బారావు. ఏ దేశం మీద ఇందుకాలిన గేయం రచించింది
ఎవరండి? రాయప్రోలు సుబ్బారావేనండి. సాయం అనేది డ్యాష్. సాయం అనే పాఠ్యాంశం ఏంటంటే ఒక అనువాద కథ అండి అది. తన దేహాన్ని కోసి ఇచ్చి పౌరాన్ని కాపాడిన చక్రవర్తి శివ చక్రవర్తి అండి. ఇది పాత టెక్స్ట్ కూడా ఉంది దీని గురించి. తెలుగు బాల శతకం అండి. ఎవరు? కరుణశ్రీ జంజాల బాబాయ్ చేస్తారండి. పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాసిన వారు ఎవరంటే జమదగ్ని అండి. పిల్లల మనస్తత్వమైన జనని జనకుల గులుచుట తన యొక్క ధర్మము జనని అని చెప్పింది ఎవరంటే శ్రీనాథుడు అండి. ఆ పద్యం పాలేరు నుంచి పద్మశ్రీ వరకు ఎవరు జీవితం బోయి భీమన్ అండి. ఈ గీతంలో అంబేద్కర్ దేశానికి సేవలను కొనియాడారు. ఫస్ట్ లెసన్ అండి జై గీతం అండి పాఠ్యాంశంలో. రోడ్లు దాతూచి రోకటి పోటుకు విరిచినట్లు అనేది ఒక సామెత అండి. ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ అవుతుంది చెప్పి డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తున్నాను. సో మీరు ఒకసారి 1 or 2 టైమ్స్ ఎవరు స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, దయచేసి స్కిప్ చేయకుండా ఈ వీడియో 1 or 2 టైమ్స్ చూసుకుని మీకు పూర్తిగా టెక్స్ట్ బుక్ చూసే పని అయితే ఉండదు. పెన్నేటి పాట రచించింది విద్వాన్ విశ్వం అండి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అనుభవాలు జ్ఞాపకాలు వీరు చేసే చరిత్ర ఎవరిదండి? అనుభవాలు జ్ఞాపకాలు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తెలుగులో మొదటి శాసనాలు వేసిన వారు ఎవరండి? చాణక్యులు, కాకతీయులు, రాష్ట్రకూటులు, చోళులు. ఆప్షన్ 1 అండి చోళులు. ఇది కూడా టెట్లో వచ్చిందండి కదా, టెట్లో ఒకసారి. గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాష కోసం పాడుపడింది గిడిగి రామ్మూర్తి పంతులండి. తెలుగొంగ వెంగమాంబ ఏ రచనలో సిద్ధహస్తురాలు? ఎందులో అండి? యక్షగానం. క్రియా సహిత వాక్యములో ఒక సమాపక క్రియ ఉంటుంది, ఒక అసమాపక క్రియ ఉండదండి. క్రియలు లేకుండా ఉంటుంది, 2 అసమాపక కాదండి, ఒక సమాపక క్రియ ఉంటుంది క్రియా సహిత వాక్యంలో. కవి బ్రహ్మ ఎవరండి? నన్నయ్య, ఎర్రన, తిక్కన అండి. మహాభారతంలో ఎర్రన రాసింది ఏదండి? అరణ్య పర్వశేషం. నన్నయ్య వదిలేసిన మిగతా భాగం రాశారండి ఆయన. తనకు పుస్తకాలు శాశ్వత స్నేహితులు అన్నది ఎవరంటే అబ్దుల్ కలాం అండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లింగ వచ్చిన విభక్తులు లేనివి చెప్పాం అక్కడ ఆల్రెడీ మనం. అవ్యయాలు దీన్నే నకారంతో పిలుస్తారని కూడా చెప్పాం. ఇన్ని ఉంటాయి కదా, ఇన్ని పొల్లు వాటిని అవ్యయాలు అంటారండి. పాత తెలుగు వర్షం కూడా ఒకసారి చూసేద్దాం. పాత తెలుగు వర్షం ఇంపార్టెంట్ బిట్స్ ఏమన్నది. వేదులు సత్యనారాయణ శాస్త్రి అండి. గౌతమి కోకిల ప్రసిద్ధి అండి. ఇవన్నీ కూడా జీకే పరంగా యూజ్ అవుతాయి మనకి. అలాగే గ్రామర్ పాయింట్ మనం ఏవైనా ఇవ్వచ్చు అండి. గ్రామర్ పాయింట్ మనం తెలుగు గ్రామర్ పాయింట్ అనేది ఓన్లీ టెక్స్ట్ బుక్లో కానీ బయట కూడా ఇచ్చే అవకాశం ఉంది కనుక గుర్తుపెట్టుకోండి. స్వతంత్రోత్సవం అనే గేయం వేదులు సత్యనారాయణ శాస్త్రి రచించారండి. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్. ఓల్డ్ అంటే అది మరీ ఓల్డ్ కదండి, 24 వరకు ఉన్నది. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు భారతీయులంతా ఐక్యమత్యంతో ఉండాలని ఈ స్వాతంత్రోద్యమం గేయం అనేది చెప్తుంది. భారతీయులుగా జీవించడం అలవర్చుకోండి, స్వదేశీ భావనలు పెంచుకోండి అని చెప్పింది సరోజిని నాయుడు. పరంధామయ్య రంగపురానికి చెందిన రైతు అండి ఈయన. పరంధామయ్యని కలిసిన మాట్లాడడానికి రామయ్య యాదయ్యని తీసుకొని వాళ్ళ ఇంటికి వచ్చాడు. సౌజన్య పుట్టినరోజు జూలై 8 అండి. నెక్స్ట్ సౌజన్య యాదయ్యకు కుందేలు కథ చెప్పిందండి. సో కుందేలు కథ యాదయ్యకి వచ్చి సౌజన్య చెప్పారండి. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం ఈ 3 శైవక్షేత్రాలు కలిపి త్రిలింగాలు అంటే ఇది 4 సార్లు వచ్చిందని బిట్టండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది శ్రీశైలం కర్నూలు జిల్లాలో ఉందండి. ఈ క్షేత్రం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఉంటారు. సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాత మల్లికార్జున స్వామిని భక్తులు దర్శించుకుంటారు. శ్రీశైలానికి తూర్పున త్రిపురాంతకం, దక్షిణాన సిద్ధపట్టం, పడమన అలంపూర్, ఉత్తరాన ఇమామహేశ్వరం క్షేత్రాలు ఉన్నాయంటండి. నెక్స్ట్ బ్రహ్మరాంబదేవి ఆలయం అష్టదశ శక్తిపీఠాలు ఒకటండి. ద్రాక్షారామం ఎక్కడ ఉందంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉందండి. ఇది ఇక్కడ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ ఇక్కడ కొలువై ఉంటారు. నెక్స్ట్ శ్రీనాథుడు రచించిన భీమకాండంలో ద్రాక్షారామం గురించి అయితే ఉందండి. ఇప్పుడు ఇవన్నీ బిట్స్ అన్ని కూడా మనకి వచ్చాయండి టెట్లలో. ఎందుకంటే 24 లేటెస్ట్ టెట్ కాకుండా మిగతా అన్ని టెట్లలో కూడా ఈ బిట్స్ ఉండి ఉంటాయి, మనకు కనిపించి ఉంటాయి, చూసుకోండి. నెక్స్ట్ చూడండి, కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రంలో ఉందంటండి. ప్రాణేత గోదావరి, సరస్వతి నదులు సంగమ క్షేత్రంలో పవిత్ర క్షేత్రం వచ్చి కాళేశ్వరం అండి. మా తోట గేయం పర్యావరణ స్వభావం కలిగి ఉంటుంది. సహవాసం కథ మానవ సంబంధం ఇతివృత్తంగా ఉంటుందండి. నెక్స్ట్ శివ చక్రవర్తి కథలో మానవ విలువలు ప్రధానంగా ఉంటాయి. శివ చక్రవర్తిని పరీక్షించడానికి ఇంద్రుడు డేగగా, అగ్నిదేవుడు పౌరంగా వచ్చాడండి. గోపి డప్పు కథ ఇది కూడా పాఠ్యాంశమే. ఈ పాఠ్యాంశంలో పిల్లల స్వభావం ప్రధాన ఇతివృత్తంగా ఉంది. నెక్స్ట్ అవ్వ ఏడవకు, నా దగ్గర కర్రచక్రం ఉంది, దీన్ని పొయ్యి వెలిగించుకొని రొట్టెలు చేసుకొని నీ ఆకలి తీర్చుకొని చెప్పింది ఎవరంటే గోపి అండి. గోపి అవ్వతో చెప్తాడు. ఈ బిట్ కూడా వచ్చిందండి. నెక్స్ట్ మన దేశంలో ఇటీవల జరిపిన సర్వేలో 20% అన్నం వివిధ వేడుకలు వృధాగా పడేస్తున్నారని తేలిందంటండి. 20%. అలహాబాద్ త్రివర్ణ పథకాన్ని బ్రిటిష్ వారు కళ్ళు గప్పి ఆవిష్కరించింది ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, లాల్ బహదూర్ శాస్త్రి శ్రీ వేషధారణలో వచ్చి త్రివర్ణ పథకాన్ని అలహాబాద్లో ఆవిష్కరించారంటండి. 1931 ఆగస్టు 6వ తేదీన భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ జెండాను ఆవిష్కరించింది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల మధ్యలో రాట్నం గుర్తుకు రూపొందించిన జెండా 1931 ఆగస్టు 6న జాతీయ కాంగ్రెస్ సంబంధించిందంటే. పింగళ వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాలో రాట్నానికి బదులు సారనాథ్ స్తూపం అశోకుని ధర్మచక్రం ఉంటుందంటండి. సో ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఎక్కువ బిట్స్ మనకు బాగా కవర్ అవుతాయి అండి, ఇంపార్టెంట్ ఉంటాయండి న్యూ టెక్స్ట్ బుక్స్ కన్నా. బట్ రెండు చూసుకుని మంచిది. పింగళ వెంకయ్య రూపొందించిన 1947 జూలై 22 ఆమోదించిందండి ఈ జెండా. పింగళ వెంకయ్య రచించిన జెండా అనేది
నెక్స్ట్ కాషాయ రంగు ధైర్యానికి త్యాగానికి అంటే దేశభక్తికి ప్రతీక, తెలుపు రంగు శాంతికి సత్యానికి, ఆకుపచ్చ రంగు నమ్మకానికి సమృద్ధికి సంకేతం అండి. అశోక్ ధర్మచక్రం 24 ఆకులు 24 గంటలకు, అలాగే క్రమశిక్షణకు ధర్మానికి న్యాయానికి సంకేతం అంటండి. ఇది సూర్యబింబానికి సూచిక అంటండి. నెక్స్ట్ జాతీయ పతాకానికి సంబంధించి నిబంధనలు పెట్టేది ఎవరంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అండి. వెంకయ్య గారు 1876 సంవత్సరం ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లా పెనుమార్లో జన్మించారండి. గాంధీజీ ఏ పారితోషికం కోసం ఈ సేవ చేశారు? కొల్లాయితోనే ఉల్లాసంగా జీవితం గడుపుతున్నారు. నిస్వార్థ సేవకు పారితోషికాలు ఉండవు. సేవ చేయడమే కొన్ని జీవితాలకు పారితోషికం. నేను అలాంటి సేవే చేశాను. ఇలాంటి పనులతో నేను ఆనందం పొందుతాను అని చెప్పింది ఎవరంటే పింగళి వెంకయ్య నాయుడేనండి. మనసుంటే మార్గం ఉంది పాఠ్య భాగం లేఖ ప్రక్రియ అండి. మనసుంటే మార్గం ఉంది. అదే కొత్త టెక్స్ట్ బుక్లు వచ్చేటప్పుడు కొండవాగండి లేఖ ప్రక్రియ. వికలాంగులు ఆత్మగౌరవం ఇతివృత్తంగా ఉండే పాఠ్య భాగం మనసుంటే మార్గం ఉంటుంది. ఒక సమాపక్రియ కలిగి వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారండి. అంటే నేను తిన్నాను అంతే అయిపోయిందండి. అది ఒక సామాన్య వాక్యం. నెక్స్ట్ చదువురాని వారికి చదువు నేర్పడం, వికలాంగులకు సహాయపడటం, తోటివారికి అన్నదానం చేయడం అనేది దేవుడి పూజలు అని జ్యోతిరావు పూలే అన్నారండి. సీతాకోక చిలక ఇతివృత్తం వచ్చే జీవ వైవిధ్యం అండి. సీతాకోక చిలుకలు గేయ కథను ఆవంశ సోమసుందర్ రచించారండి. అలాగే ఈ చెట్టు మీదండి క్షమించండి ఈ చెట్టు నీడను నాకు అమ్ముతారా, నేను కొనుక్కుంటానని శివయ్య ముసలాయన్ని అడుగుతాడండి. వాక్యంలో క్రియాపదం లేకపోయినా పూర్తి అర్థాన్ని ఇచ్చే వాక్యాన్ని క్రియారహిత వాక్యం అంటారండి. ఒక వాక్యంలో క్రియాపదం లేదు అయినా పూర్తి అర్థాన్ని ఇచ్చే వాక్యాన్ని క్రియారహిత వాక్యం అంటారండి. మనం ఎలాగైనా ఈ బొమ్మను ప్రదర్శనలో పెట్టాలి అంటూ ఎవరు పరిగెత్తింది? శర్మిల. ఇది కూడా పాఠ్యాంశంలో ఉందండి. ప్రయత్నిస్తే పాఠం ఇతివృత్తం వచ్చి పిల్లల శక్తి సామర్థ్యాలు. ప్రయత్నిస్తే పిల్లల శక్తి సామర్థ్యాలు అండి. తెలుగు ధనానికి ప్రతీక అయిన పండుగ సంక్రాంతి. రథం ముగ్గు సూర్యభగవాన్ సంకేతం అంటే సంక్రాంతి పాఠ్యభాగం రచయిత డాక్టర్ ఆశావతి ప్రకాశరావు అండి. నెక్స్ట్ చూడండి, కొలను దేవరకు గుబ్బియ్యాలు, యాదవ స్వామి గుబ్బియ్యాలని ప్రస్తావన తెచ్చిన వారు అన్నమయ్య అండి. నెక్స్ట్ ఏరా తమ్ముడు నీళ్ళ కోసం వచ్చావని రామన్నని ఎవరు పలకరించారంటే విజయక్క పలకరించింది. రామన్న కథలకు మూలం వచ్చి పూల పొట్లాలండి. 1840 సంవత్సరంలో జాన్ గుటెన్బర్గ్ వచ్చిందని కనుక్కున్నాడు. 1840 కరెక్ట్గా చెప్పాలంటే 1448 అనుకుంటాండి. మనకి హిస్టరీలో వస్తుంది ఇది. ప్రపంచ పుస్తక దినోత్సవం అండి ఏప్రిల్ 23. వెరీ ఇంపార్టెంట్ జీకే పరం కూడా యూజ్ అవుతుంది ఇది. ప్రపంచ పుస్తక దినోత్సవం ఏప్రిల్ 23 అండి. గాడిచర్ల అరవిసత్వరావు గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టింది. ఎలా గుర్తుపెట్టుకుంటే మన స్కూల్ సెలవులు ఉంటాయి కదండి, ఏప్రిల్ 23 నుంచే కదా మనకి స్కూల్స్ పాఠశాలలో హాలిడేస్, అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఏప్రిల్ 23 పాఠశాల సెలవు కాబట్టి నెక్స్ట్ రోజున మనం చదువుకొని గుర్తుపెట్టుకోవచ్చు. ప్రపంచ పుస్తక దినోత్సవం. గాడిచర్ల అరవిసత్వరావు గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టారు. సిరిగిన చొక్కాయను తొడుక్కో మంచి పుస్తకం చెప్పింది ఎవరంటే కందుకూరు వీరేశలింగం అంటండి. పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం లాంటిది అంటండి. వృధా చేయం పాఠ్యాంశం ప్రధాన అంశం ఏంటంటే నైతిక విలువలు. పాఠ్యాంశం పాఠం పేరు బట్టి మనం చెప్పవచ్చు అండి వృత్తం ఏంటి అనేది. వృధా చేయం పాఠ్యాంశం ఏ రూపంలో ఉందో సంభాషణ రూపంలో ఉందంటండి. ఏమిటి శైలిజ అలా గోడవైపు కన్నరపకుండా చూస్తున్నాం అన్నది లక్ష్మి అంటండి. ఈ మాటలు వృధా చేయం పాఠంలోనివి. వేమన శతకం అండి ఏ ఛందస్సులో ఉంటుందంటే ఆట వెలది ఛందస్సులో ఉంటుంది. సుమతి శతకం బద్దిన, వేమన శతకం వేమన, కుమార శతకం పక్కి అప్పల నరసయ్య అండి. మహాభారతం వచ్చి నన్నయ్య భట్టు తెలిసింది. తెలుగు బాల శతకం వచ్చి కరుణశ్రీ జంజాల బాబాయ్ చేస్తారు. తెలుగు బిడ్డ శతకం వచ్చి నార్ల చిరంజీవి అండి. ఇవన్నీ ఒకేలా ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతారు. తెలుగు బాల శతకం వేరు, తెలుగు బిడ్డ శతకం వేరు. పెద్దవారి మాటలు విందులు కావు మందులు అని పేర్కొంది శ్రీ సత్యసాయి అండి. తెలుగు వైభవం గేయకర్త వచ్చి దాశరథి కృష్ణమాచార్యులు అండి. తెలుగు వైభవం అనేది గేయకర్త. సో ఫ్రెండ్స్ ఇది ఇక్కడతో అయితే మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్ సంబంధించి ఇక్కడ ఒకసారి బిట్స్ ఇచ్చాడు. ఈ బిట్స్ కూడా ఒకసారి మనం చూసాక మనకి ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ బిట్ చూడండి, వేదుల సత్యనారాయణ గారు బిరుదు అడిగాడండి. వేదుల సత్యనారాయణ బిరుదు గౌతమి కోకులు అండి. నెక్స్ట్ చూడండి, సౌజన్య యాదయ్యకు ఈ కథ చెప్పింది. సౌజన్య యాదయ్యకి ఏ కథ చెప్పిందండి? ఆప్షన్ 1 అండి, కుందేలు కథ చెప్పింది. మల్లికార్జున స్వామి దర్శించుకునే ముందు భక్తులు ఎవరిని దర్శించుకుంటారు? ఎవరినండి? సాక్షి గణపతి. శ్రీనాథుడు రచించిన భీమకాండం ఈ క్షేత్రం గురించి ప్రస్తావించి ఉంది. ఏదండి? ద్రాక్షారామం. సహవాసం కథ ఈ వృత్తివృత్తానికి చెందింది. సహవాసం మానవ సంబంధాలండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. శివచక్రవర్తి రచించిన డేగ పావురం ఏ రూపంలో వచ్చారు? ఏ రూపంలో వచ్చారండి? శివచక్రవర్తి రచించిన డేగ ఇంద్రుడు, పావురం వచ్చి అగ్నిదేవుడు అంటే ఆప్షన్ 1 అండి. స్త్రీ వేషధారణ వచ్చి త్రివర్ణ పథకాన్ని అలహాబాద్లో ఆవిష్కరించి బ్రిటిష్ వారికి సవాల్ విసిరిన జాతీయ నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి. అవ్వ ఏడవకు, నా దగ్గర కర్ర చక్రం ఉంది, దీంతో పొయ్యి వెలిగించుకొని రొట్టెలు చేసుకొని నీ ఆకలి తీర్చుకొని చెప్పింది ఎవరంటే అవ్వతో గోపి అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. పింగళ వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా ఎప్పుడు ఆమోదించారండి? 1947 జూలై
22 అంటే ఆప్షన్ 1 అండి. జాతీయ జెండాలో ఆకుపచ్చ రంగు దేనికి సంకేతం? దేనికండి ఆకుపచ్చ రంగు? ఆప్షన్ 3 అండి, నమ్మకానికి సమృద్ధికి. మనసుంటే మార్గం ఉంది పాఠ్యభాగం. లేఖ అండి, లేఖ ప్రక్రియ అని చెప్పాం కదా. చదువురాని వారికి చదువు నేర్పించిన వికలాంగుల కోసం తోటి వారికి అన్నదానం చేయడం అనేది దేవుడి పూజ అని చెప్పింది ఎవరంటే జ్యోతిరావు పూలే అండి. నెక్స్ట్ చూడండి, సీతాకోక చిలుకలు కథను రచించింది. సీతాకోక చిలుకలు ఆప్షన్ 1 అండి, అవంతి సోమనాథ్. ప్రపంచ పుస్తక దినోత్సవం ఏప్రిల్ 23 తెలిసిందే. చిలుకను సొక్కాయం తొడుకు మంచి పుస్తకం కొనుక్కో చెప్పింది ఎవరండి? ఆప్షన్ 1 అండి, కొందరు వీరేశలింగం. వేమన శతకం ఏ ఛందస్సులో ఉంది అన్నాడు. వేమన శతకం రచించింది వేమన అండి, బట్ ఇక్కడ ఏ ఛందస్సు అన్నాడండి. ఆప్షన్ 1 అండి, ఆట వెళ్ళిది. సో ఎక్కడితో కంప్లీట్ అండి, ఎక్కడితో పూర్తిగా 5 కొంచెం ఉందండి. పెద్దవారి మాటలు విందులు కావు మందులు అని చెప్పింది ఎవరంటే శ్రీ సత్యసాయి అండి. ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్స్ ఇవి. సో ఇక్కడితో మనకి 5వ తరగతి తెలుగు వాచకం న్యూ అండ్ ఓల్డ్ మొత్తం ఓవరాల్గా మనకి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో 6వ తరగతి తెలుగు వాచకం చూద్దాం. థ్యాంక్